హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, రోటీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసిన ఎగ్ని ఇట్లా కాట్ పెట్టుకొని చూపించినట్లు ఆయిల్లో కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం, కొద్దిగంత సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేటివి బాగా క్రిస్పీగా అయిపోవాలి పైన. మెల్లిగా కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు కొద్దిగా వేసుకొని ఇవన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఇలా కొద్దిగా గ్రైండ్ అయ్యాక కొన్ని వాటర్ వేసుకోండి సరిపడినన్ని. ఇదంతా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. చూసారా, ఇలా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎగ్స్ ఇలా బాయిల్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కొద్దిగంత పసుపు వేసుకోండి. జీలకర్ర కొద్దిగా గోలాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోండి. ఈ పేస్ట్ని కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. రోటీలోకి అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా ఎలా ఉడుకుతుందో, ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారము, ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మంచిగా ఉడికినట్టు. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిగంత గరం మసాలా, ఇలా ఫ్రై అయిన దాంట్లో ఫ్రై అయిన ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసాక మెల్లిగా కలపండి. మొత్తం మిక్స్ చేయొద్దు, విడిపోతాయి అవి ఎగ్స్. మెల్లిగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. చూసారా ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మీకు సరిపడిన గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మరీ లూజ్గా చేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకోండి.
ఆ మసాలాలు అన్నీ ఎగ్స్ పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. చూసారా ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. గ్రేవీ ఇలా ఉండాలి చూసుకోండి. చల్లారాక ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మెల్లిగా. అంటే సర్వింగ్ బౌల్లోకి చేసుకోవాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోటీలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.